ఓకే. అంటే ఫస్టే పిలుస్తారు అనుకోలేదండి నేను. యాహ్! సో హలో వైజాగ్. యాక్చువల్‌గా ఈ మూమెంట్‌ని నేను ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి నేను విజువలైజ్ చేసుకుంటున్నానండి. లైక్ 15 సంవత్సరాల నుంచి ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు లేదా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఈ మూమెంట్ నా ఫస్ట్ మూవీ ఫంక్షన్‌లో మాట్లాడడం బేసికల్‌గా నేను విజువలైజ్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ నౌ ఐ యామ్ ఇన్ దట్ మూమెంట్ యాక్చువల్‌గా. దిస్ ఈస్ ద రియాలిటీ దట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఫర్ మీ. సో యాహ్! సో దానికి నేను చాలా థ్యాంక్ఫుల్ అండి అందరికీ. లైక్ మా ఎంటైర్ టీమ్‌కి, మా ప్రొడ్యూసర్ గారికి, ప్రవీణ్‌కి అందరికీ నేను చాలా థ్యాంక్ఫుల్. అండ్ ఫస్ట్ బేసికల్‌గా సమంత గారి గురించి మాట్లాడాలండి. ఒక ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌ని ఆవిడ యాక్చువల్‌గా నమ్మి ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. అందరిలోకి విజిబిలిటీ వచ్చిందంటే బేసికల్‌గా సమంత గారి వల్లే కదా! సో అది ఆవిడ నమ్మినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ అండి సమంత గారికి. అండ్ సెకండ్ హిమాంక్, ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్, అందర్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్, ఆయన కూడా ఏం కావాలంటే అది సినిమాకి చేశారు, సమకూర్చారు, గ్రౌండ్ లెవెల్లో ఉండి అన్నీ చూశారు. అండ్ తర్వాత ప్రవీణ్ అండి, మన డైరెక్టర్. నేను ప్రవీణ్ సినిమా బండి చేసాము ఫస్ట్ ఫిల్మ్. ఇద్దరం కూడా అప్పుడే లైక్ వీ స్టార్టెడ్ అవర్ కెరీర్స్. ఇద్దరు వీ డిస్కవర్డ్ వాట్ సినిమా ఈజ్ బేసికల్గా. లైక్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఉంటుంది. ఇద్దరం కలిపి నాకు ఇప్పటికీ గుర్తు, వాళ్ళ ఇంట్లో బేసికల్గా ఒక బోర్డు మీద కూర్చుని ఇద్దరం కలిపి చేసాము, ఇద్దరం కలిపి రాసాము. సో లైక్ హీఈస్ లైక్ బేసికల్గా ఒక కిడ్, ఒక చిన్నపిల్లలాగానే ఉంటాడు ప్రవీణ్. లైక్ ఒక సినిమా కానీ ఆ ప్యాషనేట్గా ఆలోచించడం కానీ అదంతా నాకు చాలా అండ్ ఈగో కానీ అది కానీ అసలు ఏముండదు. ఎవరి ఐడియా చెప్పినా తీసుకుంటాడు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆర్ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ బేసికల్గా ఒక పెద్ద బిల్డింగ్ తగలడిపోతున్నా సో కూల్గా ఓకే బిల్డింగ్ తగలబడిపోతుందా అన్నట్లు ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్లు ఆలోచిస్తాడు. సో చాలా కూల్ పర్సన్ యాక్చువల్గా. సో ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ టు బీ వర్కింగ్ విత్ హిమ్ అగైన్. అండ్ మెయిన్గా ఇంకా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ వెనకాతల ఒక బ్యాక్ బోన్లా నించుంది రాజ్ నిడిమోరు గారు. రాజ్ సార్ హూ ఇస్ లైక్ మై గురు ఆల్సో. ఆయన నేను ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ నేను ఈ స్టోరీ ఒక హాఫ్ పేజ్లో చెప్పినప్పుడు ఆయన ఇందులో ఇది ఎలా చేయొచ్చు అది చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి మా మధ్య. అండ్ సో ఐ ఫెల్ట్ వెరీ చాలా ఏంటంటారు అక్కడి నుంచి ఇక్కడి దాకా రావడం వెనుక ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ చాలా ఉన్నాయండి. సో ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ రాజ్ సార్ ఆల్సో. అండ్ యా అండ్ ఆల్సో మంచి కథకి బేసికల్గా మంచి యాక్టర్స్ కావాలి. ఐ డోంట్ నో అసలు ఆ కాంబినేషన్ ఎలా కుదిరిందో. బికాజ్ ఎవ్రీ వన్ ఆర్ లైక్ సో పర్ఫెక్ట్ అండి. లైక్ ఒకటి రాసినప్పుడు కొన్నిసార్లు పర్వాలేదా బాగానే ఉందా అన్నప్పుడు బట్ వాట్ దే బ్రాట్ ఇన్ టు ద స్క్రిప్ట్ యాక్చువల్లీ అది చాలా ఎక్కువ. లైక్ మనం అనుకున్న దానికంటే ఎవరిని వీళ్ళు ఇంకా బాగా చేస్తున్నారు, ఇంకా బాగా తీసుకొచ్చారు అన్నది వచ్చింది. సో ఐఎమ్ లైక్ థ్యాంక్ఫుల్ ఫర్ ద యాక్టర్స్ ఆల్సో అందరికీ కూడా. అండ్ దెన్ ఫైనలీ ఇంకొక పాయింట్ అండి నేను చెప్పాలనుకున్నది. మనం బేసికల్గా అంటే సినిమా మీకు అర్థమయ్యే ఉంటుంది, హారర్ టీవీ సీరియల్ బ్యాక్గ్రౌండ్లో చేస్తున్న హారర్ కామెడీ ఇది. మనం చాలాసార్లు యాక్చువల్గా సీరియల్స్ని తక్కువ చేసి మాట్లాడేస్తూ ఉంటామే, సీరియల్స్ ఏముందిరా, సీరియల్స్ ఏంట్రా అని సాగదీస్తున్నారు అది ఇది అని. బట్ నాకు ఒక్క మూమెంట్లో ఏమైందంటే ఒక పెద్ద వ్యక్తి బేసికల్గా, ఒక పర్సన్ బేసికల్గా ఆల్మోస్ట్ తన దినచర్య తీసుకుంటే మార్నింగ్ ఆల్మోస్ట్ 10:30 నుంచి 11 దాకా సీరియల్సే చూస్తున్నారు. సో ఒక్కళ్ళే ఉన్న ఆ వ్యక్తికి సీరియల్స్ బికేమ్ ఏ మోటివేషన్ టు లివ్ అన్నమాట. సో సీరియల్స్ ఆర్ ఒక ఎంటైర్ ఏజ్ గ్రూప్కి ఎంటర్టైన్ చేస్తున్నాయండి. ఆ రోజు నుంచే ఐ స్టాప్ మేకింగ్ ఫన్ ఆఫ్ సీరియల్స్. ఇట్స్ ఆల్సో అన్ ఆర్ట్ ఫామ్ కదా అన్నట్లు అనిపించింది అనమాట. సో మై రెస్పెక్ట్ టువర్డ్స్ టీవీ సీరియల్స్ ఈజ్ ఆల్వేస్ దేర్. అది దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే.
అండ్ దెన్ సినిమా ఈజ్ సమ్టైమ్స్ ఎగ్జాగరేషన్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ కదా. దిస్ ఈజ్ అన్ ఎగ్జాగరేషన్ ఆఫ్ సీరియల్స్ పట్ల ఉండే ఇష్టం అనుకోండి, పిచ్చి అనుకోండి, దానికి ఒక ఎగ్జాగరేషన్ని హారర్ ఫామ్లో తీసుకొచ్చాము. అండ్ చాలా సరదాగా ఉండే సినిమా అండి, మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు, మొత్తం చాలా సరదాగా ఉంటుంది. అండ్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. సో May 9th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డెఫినెట్గా చూడండి, నచ్చితే అందరికీ చెప్పండి. ఐ థింక్ ఐమ్ డన్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వసంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు సక్సెస్ వసంత్ మీతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ. అండ్ నా ఐ రిక్వెస్ట్ టుడేస్ స్పాన్సర్స్, టైటిల్ స్పాన్సర్స్. సో ఐకానికా